మన ఊర్లో కళలు చాలా ఈజీగా పుడతాయి, కానీ అవి నిజం చేయాలంటే అదే ఊరు విడిచిపెట్టాల్సి వస్తుంది. పాకెట్లో లిమిటెడ్ డబ్బులు, కానీ మైండ్లో అన్లిమిటెడ్ ఆలోచనలు. ఈ సిటీ నన్ను టెస్ట్ చేస్తుందో లేక ఛాన్స్ ఇస్తుందో చూడాలి. చెప్పరా అంత కూల్గా అంటావేంట్రా? నేను హైదరాబాద్ వస్తున్నాను, పిక్ చేసుకోవడానికి బస్ స్టాప్ దగ్గర రమ్మని చెప్పాను కదా. నీకేంట్రా, నువ్వు ఎన్నానో చెప్తావు. ఇక్కడ మా ఓనర్ ఆంటీతో మా రూమ్లో కొత్త ఫ్రెండ్ వస్తున్నాడు అంటే రూమ్లో కొత్త ఫ్రెండ్ రావడం కాదు, మీరే ఖాళీ చేసేయండి అంది. సడన్గా అలా ఎందుకు చెప్తుందిరా? అంటే మరి మనం 3 నెలల నుంచి రెంట్ కట్టట్లేదు కదా, అందుకని. రే, మా మెయింటెనెన్స్కి డబ్బులు లేవంటే ఈ మధ్యన అదేదో అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ అంట, అది కూడా కట్టాలంట. మనం అది కూడా కట్టలేదు కదా, అందుకనే ఖాళీ చేసామన్నారు. ఏంటి 3 నెలలు అయిందా? అసలు రెంట్ కట్టకుండా ఏం చేస్తున్నారా? అరే వంశీ, నేను నమ్ముకొని హైదరాబాద్ వచ్చానురా, ఇప్పుడు ఏం చెయ్యాలరా? ఒక పని చేయి, నువ్వు ఏ బస్సులో అయితే వచ్చావో ఆ బస్సులో నైట్కి పడుకొని రేపొద్దు ఊరు వెళ్ళిపో. నువ్వు ఒక్కడు చాలరా నా జీవితం చెడగొట్టడానికి. పెట్టే ఫోను. రే రే రే, నువ్వు ఎలాగో హైదరాబాద్లో ఉందామని ఫిక్స్ అయ్యావు కాబట్టి ఈ 2 విషయాల్లో చాలా జాగ్రత్త. ఏంటవి? 1, అమ్మాయిలు. 2 ఆంటీలా? ఏ కాదురా, ఆటో డ్రైవర్లు. వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ కన్నా ఎక్కువ దోపిడీ చేస్తారు, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సర్లే పెట్టే, నేనే ఏదో ఒకటి చేస్తా. రే చెప్పరా. ఎక్కడ్రా? బస్ ఇప్పుడే దిగా. అవునా, సరే నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పు, బయటికి వెళ్దాం. ఇంతకీ ఎక్కడుంటున్నావు? ఇంట్లో వాళ్ళకేమో జాబ్ చేస్తానని చెప్పి సిటీకి వచ్చాను రా. ఎక్కడేమో వంశీగడ్ హ్యాండ్ ఇచ్చాడు. ఈఎంఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకు తెలుసు కదా. పాకెట్లో ₹1 లేదు. ఇప్పుడు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. అవును, నీకు అడగడం మర్చిపోయాను. నీకు కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కదా, తర్వాత బిజినెస్ కూడా పెట్టో, ఇప్పుడు అది బాగానే రన్ అవుతున్నట్టుంది. ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేసావు? అరే, నేను కూడా అదే పొజిషన్లో ఉండేవాడిరా. బిజినెస్ అప్పుడే స్టార్ట్ చేసిన. క్లయింట్స్ మొత్తం బ్యాక్ ఆఫ్ అయిపోయినారా. తర్వాత ఏం చేసావురా? చాలా లాస్లోకి వెళ్ళిపోయినారా. అప్పుడే సాన్వి నాకు చాలా మంచి ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చిందిరా. నన్ను అప్పుడు ఒక ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ చేయమనిందిరా. అప్పుడే నేను ఆస్ట్రాలజర్ కీర్తి అని ఆమెతో మాట్లాడినారా. తను ఏదో యాప్ చెప్పింది, ఆస్ట్రోటాక్. నేను జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన అంతే. అప్పుడు ఆమె ఏం చెప్పిందో తెలుసా? నువ్వు జాబ్ చేయొద్దు, డైరెక్ట్గా బిజినెస్ చేయమన్నది. నాకు అప్పుడే మళ్ళీ లాసులు ఇవన్నీ గుర్తొచ్చేసరికి నేనే ఆగిపోయినా. తర్వాత ఆమె నీకు క్లాతింగ్ బిజినెస్ ఉంది కదా, మొత్తం లాస్లో వెళ్ళిపోయింది కదా అని అడిగింది. అసలు నేను తనకి బిజినెస్ గురించే చెప్పాలి. ఆమె నన్ను రివర్స్లో అడిగేసరికి షాక్ అయిపోయినా మామ, తెలుసా? అప్పుడే నేను నా మైండ్లో ఉన్న డౌట్స్ అన్నీ ఆమెకు చెప్పేసిన. ఆమె అసలు ఎంత పేషెన్స్గా నేను అడిగిన క్వశ్చన్స్ డౌట్స్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చిందిరా. నువ్వు అసలు నమ్మవు, ఆమె చెప్పినట్టే అన్ని క్లియర్ అయిపోయినాయిరా. 1 మంత్లోనే క్లయింట్స్ మీద క్లయింట్స్ వస్తూనే ఉన్నారా. ఇప్పుడైతే మావా చెప్తున్నా కదా, ఎక్సలెంట్గా ఉంది నా బిజినెస్. అవును, ఈ యాప్ నువ్వెందుకు ట్రై చేయకూడదు? అవునా, నా గురించి కూడా చెప్తారంటావా? నాకు జాబ్ వస్తుందో లేదో, నా ఫైనాన్షియల్ స్టేటస్ ఇంక్రీజ్ అవుతుందో లేదో కూడా చెప్తారా? ఫస్ట్ చాట్ ఎట్లో ఫ్రీరా, ఇది ట్రై చేయి, నా మాట విను. సరేరా, కానీ ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకో. సరేరా, నీతో నేను మళ్ళీ మాట్లాడతా. బాయ్. బాయ్. ఇప్పుడు హాస్టల్ ఎత్తుక్కోవాలి. నాన్న, నేను హైదరాబాద్ వెళ్తున్నాను, అక్కడే ఏదో చేసి జాబ్ తెచ్చుకుంటాను. నీ మొహానికి బీటెక్ కంప్లీట్ చేయడానికే బెంగళూరు IPL కప్పు కొట్టినంత పనైంది. ఇప్పుడు మళ్ళీ ఇది అవసరమా? నాన్న, నువ్వు నన్ను ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఇలా చెప్పి ఇన్సల్ట్ చేయకు. నేను ₹1 కూడా ఇవ్వను. నువ్వు ఎలా వెళ్తావో ఎక్కడుంటావో నీ ఇష్టం. ఒరే నాన్నా, వెళ్ళొద్దురా. చూడు, ఇక్కడ నువ్వు ఖాళీగా తిరిగినా నీకు అన్నం పెట్టడానికి మేమున్నాం. అక్కడెవరున్నారు? అసలు ఏం మాట్లాడుతున్నావమ్మా? అక్కడ హైదరాబాద్లో నా కోసం ప్రాణం ఇచ్చే ఫ్రెండ్ ఉన్నాడు. నేను వెళ్ళగానే బస్సులో నుంచి కాల్ కూడా కింద పెట్టినవాడు. మంచి ఫ్లాటు, టైంకి మంచి ఫుడ్. మరి వాటన్నిటికీ డబ్బు? నాన్న, అన్ని బంధాలు డబ్బుతో వెలకట్లేం. అయినా నీకు తెలియదు నాన్న మా బంధాల గురించి. హైదరాబాద్ వెళ్ళగానే వీడియో కాల్ చేసి చూపిస్తా. వస్తా, వెళ్ళొస్తా అమ్మా.
ఇప్పుడు ఏం చేయాలి? చీదేనమ్మా జీవితం. ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఏరే నాన్న వెళ్ళిపోయావా రూమ్కి? ఆ, దిగ్గానే రూమ్కి వెళ్ళిపోవడానికి మన ప్యాలెస్ ఉంది మరి ఇక్కడ. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? ఫ్రెండ్స్ ఉన్నారన్నావుగా. ఆ, అంటే ఉన్నారు, కానీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని నేనే ఆలోచిస్తా. ఆ, ఇప్పుడు నిజం చెప్పరా, వాళ్ళకి ఇబ్బంది అంటున్నావా, నువ్వే వాళ్ళకి ఇబ్బంది అవుతావని ఉండిపోయావా? నాన్న, హైదరాబాద్లో బ్యాచిలర్స్ రూమ్ దొరకడం కన్నా సన్ రైజ్ హైదరాబాద్ టీంలో ప్లేస్ దొరకడం ఈజీ. సర్లే, ఎక్కువ టెన్షన్ పడకు. నీకు వీలైతే ఉండు, లేకపోతే ఇక్కడికి వచ్చేయి. ఇక్కడే ఏదో ఒకటి చేసుకుందువు గాని. ఏం అవసరం లేదులే. ఆ సాగు చెప్పి రోజు భగవద్గీత వినిపిస్తావు. అది వినడం కన్నా నా పాటలో నేనే పడతా. ఉంటాను. అబ్బా ఏంటండి వీడు, అసలు మన మాట విండా? నువ్వు కంగారు పడకే, వాడు చూసుకుంటానన్నాడుగా. అప్పటికి ఏదైనా అవసరం వస్తే నేను చూసుకుంటానులే. సరే, నువ్వు టీ పెట్టు, నేను బయటికి వెళ్ళాలి. సరే. ఏఎస్ గ్రాండ్ మెన్స్ హాస్టల్. ఇప్పుడు వీళ్ళు ఎంత రేట్లు చెప్తారో ఏంటో. అన్న, బెడ్స్ ఏమైనా ఖాళీ ఉన్నాయా? ఉన్నాయి బ్రో. నలుగురు షేరింగ్ అనుకో 7,000 రూపాయలు. అదే ముగ్గురు షేరింగ్ అనుకో 8,500. అదే ఇద్దరు షేరింగ్ అనుకో 10,000. ఏంటి 10,000? అంతే ఉంటే మా ఊర్లో ఇల్లు అద్దెకి తీసుకొని 3 నెలలు ఉండొచ్చు తెలుసా అన్న. మరి అక్కడే ఉండి రోజు హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ చేయలేకపోయావా? ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? అలా మాట్లాడతావేంటన్నా? హైదరాబాద్లో హాస్టల్ రేట్లు అంటే అలాగే ఉంటాయి. నీకు నచ్చితే ఉండు, లేదంటే లేదు. ఉన్నది ఒకటే బెడ్, కొద్దిసేపు ఆగితే అది కూడా ఉండదు. అంత ఇచ్చి మీ హాస్టల్ బెడ్ మీద పడుకునేదానికన్నా బయటని ఫుట్పాత్ మీద ఉండడం బెటర్. వస్తానన్నా. మంచిది, మరి రాకు. 10,000? ఎంత జీబోల్ పిడికి చెప్తా. ఏదో రోజు ఇదే హాస్టల్ కొనేసి హాస్టల్లో ఇన్ని పనుడుగా పెట్టుకుంటా. అప్పుడు అర్థమవుద్ది మన రేంజ్ ఏంటో. జరగండి జరగండి, బ్రేక్స్ దొరకడం లేదు. బ్రేక్స్ దొరకడం లేదా? బేసిక్గా బ్రేక్స్ పడవు కదా. జరుగు. పిచ్చా నీకు? జరుగు. పక్కకు జరుగు, పక్కకు జరుగు. సారీ అండి. ఏంటి అలా గుద్దేశావు? అంటే నేను రీసెంట్గానే స్కూటీ నేర్చుకున్నానండి. అసలు డ్రైవింగ్ రాదేం రాదు, రోడ్ల మీదకి వచ్చేసారు. అయినా మిమ్మల్ని కాదు, మీ స్కూటీలు అమ్మేవాన్ని తిట్టాలి. ఏది నీ అడ్రస్ చెప్పు, ఫోన్ నెంబర్ చెప్పు. ఫోన్ నెంబరా? ఫోన్ నెంబర్ ఎందుకురా? మీరు అది నన్ను గుద్దినందుకు కోపడుతున్నారా, లేక దాని డీటెయిల్స్ తీసుకుంటున్నారా? చెప్పు. ఏం జరిగింది? జరగండి. అమ్మా, గుద్దేసింది. మీ అందరి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏది తీ, నీ ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్ అన్నీ తీ. లైసెన్స్ లేదు సార్. రీసెంట్గా డ్రైవింగ్ టెస్ట్ అప్పుడు కానిస్టేబుల్ని గుద్దేశా, అందుకే లైసెన్స్ రాలేదు. అయినా పొల్యూషన్ బయట ఉంటుంది కానీ బైక్ ఎందుకు ఉంటుంది సార్? పోనీ ఆర్సీ అయినా ఉందా? ఆర్సీయా? ఆర్సీ అంటే రామ్ చరణా సార్? ఏంటిది? రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఓ, మరి అది చెప్పచ్చు కదా సార్. మా జనరేషన్ వాళ్ళకి ఆర్సీ అంటే రామ్ చరణ్. ఒక్కసారి స్టేషన్కి తీసుకెళ్తే ఆర్సీ ఏంటి, ఇన్సూరెన్స్ ఏంటి, లైసెన్స్ ఏంటి అన్నీ తెలుస్తాయి. పదా బండి.
సార్ 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 ప్లీజ్ సార్ మా ఇంట్లో నాకే కాదు ఎవరికి కూడా లైసెన్స్ లేదు, అందుకే నేను కూడా తీసుకోలేదు. టింగర్దైలా ఉంది. అవన్నీ తెలియదు నాకు. బండి ఎక్కు. సార్ ప్లీజ్ సార్, అయినా ఇతను నా ఫ్రెండే సార్. ఊరు నుంచి వచ్చాడంటే పిక్ చేసుకోవడానికి వచ్చాను. సడన్ గా బ్రేక్ పడలేదు, అందుకే చిన్న డాష్ ఇచ్చాను. ఇది నాకు డాష్ ఇచ్చినట్లేదు, నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాను హింట్ ఇచ్చినట్టుంది. నీ ఫ్రెండా? మరి ఆ విషయం చెప్పలేదేం బాబు? అంటే ప్లీజ్ చెప్పదు ప్లీజ్. ఏంటి యాక్సిడెంట్ చేసి అబద్ధాలు చెప్తున్నావా? పద నడు స్టేషన్కి. కాదు సార్. ఒరే మదన చెలరేగిపో. సార్ ఈ అమ్మాయి నా ఫ్రెండే సార్. నిజం చెప్పు, అమ్మాయిని జాలి పడితే తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు. లేదు సార్, ఈ అమ్మాయి నిజంగానే నా ఫ్రెండ్. నేను ఊరు నుంచి వస్తానని తెలిసి నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చింది. నా దగ్గర డబ్బులు లేవని వాళ్ళ ఇంట్లోనే నన్ను పెట్టుకుంటుంది సార్. పాప మంచిది సార్. అవునా? అయితే ఈ అమ్మాయి మంచిదే అనమాట. సరే పోనీలే. థ్యాంక్స్ సార్. ఇంతకీ ఊరమ్మా మంది? మాది శ్రీకాకుళం సార్. నాది కూడా శ్రీకాకుళమే. అవునా సార్? నైస్. శ్రీకాకుళం రుచులు తగిలి చాలా రోజులైంది. ఇంతకీ ఊరి నుంచి ఏమైనా తీసుకొచ్చావా? సార్ జంతికలు తీసుకొచ్చా. 1 సెకండ్. మన ఊరి మమకారాలు వేరే. అలా నాగండి సార్. బాక్స్ ఇగోండి సార్. చాలా థ్యాంక్స్ అయ్యా. హైదరాబాద్లో నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు, అస్సలు మర్చిపోకు. సరేనా? సార్ బాక్స్ తర్వాత ఇస్తానయ్యా. బాక్స్ కాదు సార్, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయమన్నారు కదా, అదే ఫోన్ నెంబర్ ఇస్తే. భలే వాడివి, తీసుకో. చెప్పండి సార్. ఉంటానయ్యా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయ్యో పర్లేదండి. 1 సెకండ్. ఇంకెళ్దామా? వెళ్దామా? ఎక్కడికి? ఎక్కడికేంటి? మీ ఇంటికి. మా ఇంటికా? మా ఇంటికి ఎందుకు? బూజు తెలపడానికి. ఓ, నువ్వు హైదరాబాద్కి పని పైన వచ్చావనుకున్నా. ఊలి పని చేయడానికి వచ్చావా? ఓకే. నైస్ అండి, నైస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఎవరిని వెతుకుతున్నావు? అదే ఇప్పుడు నాకు నెంబర్ ఇచ్చి ఓ పోలీస్ వెళ్ళాడు కదా, ఆ మనిషి ఇటు వెళ్ళాడా అని చూస్తున్నా. దేనికి? నీ మీద మర్డర్ కేసు పెట్టి జైలుకి పంపుదామని. అయ్యో, మా ఇల్లు చాలా కంఫర్ట్గా ఉంటుందండి. షూరా? మీరు కూడా మా ఇంట్లో ఉండొచ్చు. మీరు అంతలో అడగాల. పదండి వెళ్దాం. వెళ్దామా? ఎక్కడికి? బండి తీయడానికి. మీ పేరేంటి? మధు. మధు అంటే ఇప్పుడే ఒక యాక్సిడెంట్ అయింది కదా, మళ్ళీ ఇంకొక యాక్సిడెంట్ అంటే నా బాడీ తట్టుకోలేదు, వీక్ అన్నమాట. సో బండి తీసే బదులు తోసుకుంటూ వెళ్దాం. నైస్ ఐడియా కదా. అసలు ఎక్కడికి వెళ్ళావే నువ్వు? చెప్పకుండా స్కూటీ పట్టుకెళ్ళిపోయావు. స్కూటీ వెయిట్ ఆపడమే రాదు నీకు. అసలు స్కూటీకి బ్రేకులుంటాయి, అవి ఏ టైంలో యూజ్ చేయాలో తెలీదు. ఎవరినైనా రోడ్డు మీద గుద్దేస్తే చంపేస్తే ఏంటి ఆ పరిస్థితి? ఆంటీ నేను ఇంకా బ్రతికే ఉన్నాను ఆంటీ. ఎవడీడు ఇక్కడికెందుకు వచ్చాడు? కొంపతీసి గుద్దేశావా? నా పరువు తీయడానికే పుట్టావే నువ్వు. మమ్మీ ఆగు మమ్మీ, నేనేం చేయలేదు. కళ్ళు ముందే కనబడుతుంటే ఏం చేయలేదంటావేంటే దొంగ మొహందానా? అబ్బా ఆగమ్మా, నేనేం చేయలేదు. ఎవరో ఒక అమ్మాయి గుద్దేసి వెళ్ళిపోయింది. అవునా ఆంటీ, రోడ్డు మీద ఎవరో అమ్మాయి నన్ను గుద్దేసి వెళ్ళిపోయింది, తిని కాదు. ఎవరితను?
నీకు తెలిసిన అబ్బాయా? హా, ఎవరా మమ్మీ నాకు తెలీదు. హ? తెలీదా? నాకు తెలిసిన అబ్బాయే, నా ఫ్రెండ్. హా, అవునా ఆంటీ, బీటెక్ ఫ్రెండ్స్ మేము. రోడ్డు మీద నుంచి అలా నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి ఒక అమ్మాయి గుద్దేసి వెళ్ళిపోయింది. మధు కాదు. అయ్యో పాపం. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? కింద పడి నేనుంటే మధు నన్ను చూసి గుర్తుపట్టి ఇక్కడ ఎక్కడ ఉంటావు, ఇక్కడ హాస్టల్స్ బాగోవు, ఫుడ్ అసలుకే బాగోదు, ఇక్కడ నాకించే వాళ్ళు తప్ప నోట్లో ముద్ద పెట్టేవాళ్ళు ఎవ్వరూ ఉండరు, నీకు అసలు ఇక్కడ సేఫే కాదు, మా ఇంటికి టూలెట్ బోర్డు ఉంది, ఒక రూమ్ ఖాళీగా ఉంది, ఇక్కడికి వచ్చాను తీసుకొచ్చింది అంటే. అప్పటికి నేను చెప్పానంటే మీరు నన్ను తప్పుగా అనుకుంటారేమో అని. కానీ మధు చెప్పింది, చిచ్చి మా అమ్మ గురించి నీకేం తెలుసు, మా అమ్మ అందరిలా కాదు, చాలా బ్రాడ్ మైండెడ్, రూమ్ కూడా ఫ్రీగా ఇస్తారని చెప్పిందంటే. బట్ నాకు నచ్చదంటే. ఓకేనా, నేను వెళ్తానంటీ. బాబు ఆగు. ఆంటీ, మధు మీద నాకు నమ్మకం ఉంది. అయినా రోడ్డు మీద నడిచేటప్పుడు చూసుకోవాలి కదా బాబు. అవునండి, నాకు ఇప్పుడే అర్థమైంది. ముందు చూపుతో పాటు వెనక చూపు కూడా ఉండాలని. అవును మరి. ఆంటీ, లోపలికి రావచ్చా? రా బాబు రా. హా. అయినా ముక్కు మొహం తెలియనివన్నీ ఎలా గుద్దేస్తుంది పిచ్చిపిల్ల? అంటే డీటెయిల్స్ తెలుసుకొని గుద్దేరు కదా ఆంటీ. ఏంటో ఈ కాలం అమ్మాయిలు, గుద్దేసిందే కాకుండా వదిలేసి వెళ్ళిపోయింది. హా, అదే మా మధుని చూడు, కొత్తగానే స్కూటీ నేర్చుకుంది, కానీ ఎంత బాగా డ్రైవ్ చేస్తుందో చూసి నేర్చుకోవాలి. హా, అవునంటీ, చాలా బాగా డ్రైవ్ చేస్తుంది, కానీ లైఫ్కే గ్యారంటీ లేదు. ఏంటి బాబు? ఏం లేదంటే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుందామని. ఓ మంచిది. సరే బాబు, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడ ఉండడంలో నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. థ్యాంక్స్ ఆంటీ. అమ్మా, ఏంటే? ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లో ఎలా ఉంచుకుంటామమ్మా? ఏయ్, ముక్కు మొహం తెలియకపోవడం ఏంటే? ఫ్రెండ్ అన్నావు. అవును, కానీ డాడీకి తెలిస్తే? దుబాయ్లో ఉన్నవాడికి ఎలా తెలుస్తుంది? వచ్చాక మేనేజ్ చేద్దాంలే. అయినా అబ్బాయిని చూడు, మంచోళ్ళ ఉన్నాడు. అవునండి, నేను చాలా మంచోడిని. చూసావా చూసావా, ఆ అబ్బాయి చెప్తున్నాడు మంచోడని. దాని మాటలేం పట్టించుకోకు బాబు. ఏం మధు, మంచోడినేగా? అవును, మంచోడే. ఒక్కటి బాబు, చెప్పండి ఆంటీ. మా ఇంటికి ఎవరొచ్చినా ఇంట్లో మనిషిలా కలిసిపోవాలి. ఇంటి మనిషి అన్నట్టే. సూపర్ ఆంటీ. ఎప్పుడైనా నాకు ఫీవర్ వస్తే నావి మధు బట్టలు వాషింగ్ మిషన్లో వేసాయి. దానికి ఉతకడం రాదు. చీరలు జాకెట్లని మొహమాట పడకూడదు. వదిలితే వీళ్ళు పక్కింట్లో వాళ్ళ బట్టలు కూడా పిండించేలా ఉన్నారు కదా. ఆంటీ, పైన మిరపకాయలు ఆరబెడతాను, అవి ఎండగానే కిందికి తెచ్చేసి. కాలు నొప్పులు కదా బాబు, పైకి ఎక్కలేను. అలాగే పొద్దున్న లేవడం నాకు చిరాకు. నువ్వు కొంచెం సెంటర్ దాకా వెళ్ళి పాలు తీసుకొచ్చే బాబు, కాఫీ పెట్టుకుందాం. ఆంటీ, వాటర్ క్యాన్ కూడా. సరే ఆంటీ. ఇంకొకటి బాబు. ఇంకా ఉన్నాయా ఆంటీ? బయటికి వెళ్తావు కదా, నువ్వు తిరిగి ఇంటికొచ్చే దారిలో కూరగాయలు కొట్టుంటుంది. నా పేరు చెప్తే ఇచ్చేస్తాడు. అంటే దారిలోనే కదా, వచ్చేటప్పుడు తీసుకొచ్చాయి. హోటల్లో వెయిటర్ కూడా ఇన్ని పనులు చెప్పరు కదరా. ఏంటి బాబు? జిమ్ అక్కర్లేదని చెప్తున్నాను ఆంటీ. కరెక్ట్. కుటుంబంలో ఓ మనిషిలా కలిసిపోవాలి. కుటుంబంలో మనిషి అని చెప్పి ఇంట్లో పనివాళ్ళ వాడదాం అనుకుంటున్నారు. ఏంటి బాబు? ఏం లేదండి. సారీ బాబు, అడగడం మర్చిపోయాను. ఆకలిస్తుందా? అవునంటీ, ఫుల్లుగా. నేను ఏం చేయలేదు, బయటికెళ్ళి తినేసి. సిటీకి వచ్చిన ఫస్ట్ డేలోనే బాగానే సెట్ అయినావు కదా. అంటే యాక్సిడెంట్తో గ్రాండ్ వెల్కమ్ ఇచ్చావు కదా. ఒక్క రోజులోనే రూమ్ కూడా సెట్ చేసుకున్నావు. ఇది నేను సెట్ చేసిన రూమ్ కాదు, నీ స్కూటీ సెట్ చేసిన రూమ్. మొత్తానికైతే బాగానే సెటిల్ అయ్యావు. నాదేముంది, మొత్తం మీ మదర్ అదే ఆంటీదయ్యా. థ్యాంక్స్ ఆంటీ. నీకు మా మమ్మీ గురించి పూర్తిగా తెలియదు. ఒకరోజు ఒక అబ్బాయి ఐ లవ్ యూ అని చెప్పాడు, అది మమ్మీకి తెలిసింది. నెక్స్ట్ డే నుంచి ఆ అబ్బాయి ఈ ఏరియాలో కూడా కనిపించలేదు. ఎందుకో తెలుసా? పక్క ఏరియాలో రెంట్లు తక్కువ ఖాళీ చేసి వెళ్ళిపోయా. జోకా?
ఏదో ఒక రోజు దొరుకుతావురా. మళ్ళీ యాక్సిడెంట్ చేస్తావా? కాదు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని మా మమ్మీకి చెప్తా. ఓ నువ్వు అనుకున్నంత సాఫ్ట్ ఏం కాదు మా మమ్మీ. నిద్రపోతున్న టైంలో పిల్లో పెట్టి చంపేసే రకం. ఆయింట్మెంట్ పెట్టే ప్లేస్లో కారం పెట్టి కట్టు కొట్టే రకం. సైరం సైరం సైరం. రోజు మాకు పాలు పోసేవాడు జస్ట్ నాకు సైగ చేశాడంతే. వాడు తెచ్చిన పాలల్లోనే మోషన్ టాబ్లెట్ కలిపించి కడుక్కోవడానికి తప్ప పాలమ్ముకోవడానికి పనికి రాకుండా చేసింది మా అమ్మ. ఫ్రీగా సెటిల్ అయ్యాను అనుకుంటున్నావా? కానీ నిన్ను ఫ్రీగా పైకి పంపించే బాధ్యత నాది. బాయ్ బాయ్ బుజ్జి కన్నా. ఎక్స్క్యూజ్ మీ మధు గారు, మీరు అన్నీ చెప్పారు కానీ నా మ్యాటర్ చెప్పడం మర్చిపోయారు. ఏంటది? నేను ఇక్కడికి ఎలా వచ్చానా అని. నీ దగ్గర మీ మమ్మీ అనే యాప్ ఉంటే నా దగ్గర పోలీస్ అని నెంబర్ ఉంది. ఏడి చేసేస్తాడేమో. వద్దు. పిచ్చా నీకేమన్నా? జోక్ చేసా అంతే. నంబర్ 1 9. నువ్వు అనుకున్నంత సాఫ్ట్ ఏం కాదు మా మమ్మీ. నిద్రపోతున్న టైంలో పిల్లో పెట్టి చంపేసారు. ఫ్రీగా సెటిల్ అయ్యాను అనుకుంటున్నావా? కానీ నిన్ను ఫ్రీగా పైకి పంపించే బాధ్యత నాది. బాయ్ బాయ్ బుజ్జి కన్నా.